అలాగే వరంగల్ హైవే చూస్తే కనుక మనం ఈస్ట్ వైపు ఇవాళ మనకు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఎందుకు అక్కడే డెవలప్మెంట్ వస్తుంది అంటే హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి హైవేస్లో నెక్స్ట్ తెలంగాణ సిటీగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఒక ఎమర్జింగ్ సిటీగా డెవలప్మెంట్ అయింది వరంగల్ అండి. నెక్స్ట్ తెలంగాణ సిటీ. సో అంటే హైదరాబాద్ నుంచి యాదాద్రి నుంచి చూస్తే కనుక వరంగల్ ఈ టోటల్గా ఈ హైవే అనేది 5 డిస్ట్రిక్ట్స్ ఈ హైవే మీద రాబోతున్నాయండి. సో హైదరాబాద్ డిస్టిక్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, జనగామ డిస్టిక్ అండ్ వరంగల్ అర్బన్ డిస్టిక్, వరంగల్ రూరల్ డిస్టిక్ అని ఒకటే హైవే మీద 5 డిస్ట్రిక్ట్స్తో పాటు ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్స్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ తిరుపతి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ మెయిన్ మన యాదాద్రి టెంపుల్ నుంచి రావటం, ప్రతిరోజు 1,00,000 మంది ఆ హైవేలో ప్రయాణం చేయటం, ఇవాళ వీకెండ్స్ చూస్తే ఎంతో బిజీగా మారిపోయింది.